హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయాపల్ల. రీసెంట్గా ఫల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్లో చాలామంది అభాగ్యులు, అమాయకులు చనిపోయారు. ఇది మనందరూ రీసెంట్గా చూస్తూనే ఉన్నాం కదా, టీవీలో, పేపర్లలో, మొబైల్లో. నా పాడ్కాస్ట్లో మనం రిలీజన్ గురించి కానీ, మతం గురించి కానీ, జనరల్గా క్యాస్ట్ గురించి కానీ నేను మాట్లాడలేదు ఇప్పుడు దాకా. పాలిటిక్స్ కూడా అసలు ఎప్పుడు టచ్ చేయలేదు. ఎందుకంటే ఐ ఆల్వేస్ థాట్ పాలిటిక్స్ అనేది మాట్లాడడానికి చాలా నాలెడ్జ్ కావాలని. నాకు అంత నాలెడ్జ్ లేదు, ధైర్యం కాదు, ఇక్కడ నాలెడ్జ్ కావాలి పాలిటిక్స్ గురించి మాట్లాడాలంటే. నాకెందుకో పాలిటిక్స్ అంటే చిన్నప్పటి నుంచి అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే నాకు హిస్టరీ గురించి ఇంకా ఇంట్రెస్ట్. అంటే ఎవరెవరు ప్రెసిడెంట్ అయ్యారు, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ఒకరి తర్వాత ఎవరు ఏంటి, అవన్నీ డేట్స్, మంత్స్, ఇయర్స్ అవన్నీ తెలుసుకోవడం నాకు ఇష్టమే. కానీ పాలిటిక్స్ యాజ్ ఎ కోర్ పాలిటిక్స్ మాట్లాడాలంటే నేను ఎప్పుడు ఇష్టపడలేదు. ఎవరైనా ఆఫీస్లో కూడా, బయట కూడా ఇద్దరు పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటే నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుందని. ఎందుకంటే నేను వాళ్ళలాగే ఒక వెకేషన్ ప్లేస్కి వెళ్తూ ఉంటాను కదా. సో ఎనీథింగ్ మే హ్యాపెన్. అలాంటిది వాళ్ళందరూ ఒక ఫ్యామిలీతో ఒక చోటుకి వెళ్ళినప్పుడు, ఇలాంటివి జరిగినప్పుడు, వింటున్నప్పుడు అసలు మనకి బాయిల్ అయిపోతుంది కదా బ్లడ్. ఏంటి ఇంత ఈజీగా ప్రాణాలు పోతాయా? మన దేశంలో మనకి రక్షణ లేదా? మన దేశంలో వాళ్ళు మన మతాన్ని మనం హిందువులో అని, మీరు హిందువు అని అడిగి కాల్ చేయడం. నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను కూడాను. చనిపోయిన వాళ్ళకన్నా అసలు ఆ బాధను చూస్తూ ఇన్నాళ్ళు ఇప్పుడు బతకాలి కదా, వీళ్ళు ఇంకా ఎక్కువ బాధపడతారు జీవితాంతం అనేది నేను పెట్టాను పోస్ట్. అది చాలా అనుభవించినట్టు తెలుస్తుంది ఆ బాధ. ఇంకొక ఎన్నేళ్ళైతే మర్చిపోతారు అంటే, వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ నాన్నని చంపేస్తున్న, ఒక అన్నయ్యని చంపుతున్న, ఒక తమ్ముడిని చంపుతున్న, ఒక మగవాడిని, వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాడిని చంపుతూ ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకున్నప్పుడల్లా మనకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఎవరిని రచ్చగొట్టడమో లేకపోతే వేరే వాళ్ళని ఇక్కడ నేను కించపరచడం గురించి కాదు, జరిగింది దాని గురించి మనం మాట్లాడదాం అనేది మెయిన్ పాయింట్, ఎజెండా కూడా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, లైఫ్ ఎంత ఫ్రెజైల్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళలో చాలామంది ఆ ఏజ్ మీరు చెక్ చేసుకుంటే 26 to 65 అలా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ పాపం కొండపైన ఉన్న దానికోసం, అక్కడ ఉన్న వాతావరణాన్ని చూడడం కోసం, ఎందుకంటే అలాంటి మన ఊర్లలో ఉండవు, సీనరీ అవి ఉండవని చెప్పి అంత పైకి వెళ్ళి వాళ్ళు చూద్దాం అనుకున్నారు. 27 మంది మగవాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టి వాళ్ళందరినీ వాళ్ళ మతాలు ఏంటి అని అడిగి, వాళ్ళు ఎవరు పేర్లు ఏంటని అడిగి, వాళ్ళ ఐడి కార్డులు చూసి వాళ్ళని కాల్చి చంపేయడం అనేది అసలు అది హ్యూమన్గా ఎలా పాసిబుల్ అనేది నాకు అర్థం కాదు. దీస్ ఆల్ ఆర్ హూ ఆర్ క్యారీయింగ్ గన్స్ వితౌట్ ప్రాపర్ లైసెన్స్. అంటే గవర్నమెంట్కి సంబంధం లేకుండా వీళ్ళు ఏవైతే ఆర్గనైజేషన్స్ పక్కకి నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా అన్నిటికీ తెగించి ముందుకు వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు చచ్చిపోవాలి, లేకపోతే వాళ్ళు చంపేయాలి. వాళ్ళకి ఆ బ్రెయిన్ వాళ్ళు అలాగే ట్యూన్ చేస్తారు వాళ్ళు చిన్నప్పటి నుంచి. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు 30-40 వచ్చాక వాళ్ళ దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు కాదు అలాంటి గ్రూప్స్లో. ఇలాంటి వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆ విధంగా ట్రైన్ అయిన వాళ్ళు. అంటే మనకి ఇప్పుడు స్కూల్లో మనం ఇప్పుడు నెంబర్స్ అని ఎలా నేర్చుకున్నామో, ఏబిసిడి ఎలా నేర్చుకున్నామో, వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేర్పుతూ పెరిగిన మృగాలు వీళ్ళందరూ. అంటే కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుంటే అసలు అలాంటి ఏరియాలో బార్డర్ కూడా చాలా దూరంగా ఉంది పిఓకేకి. అలాంటి ఏరియాలో వాళ్ళు వచ్చి గన్తో పట్టుకుని వచ్చి, ఎందుకంటే మళ్ళీ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆ కొండ కిందనే ఉన్నారు. అంటే ఒక 1.5 kilometers దూరంలోనే మన ఆర్మీ వాళ్ళ చెక్ పోస్ట్ అంతా ఉంది. కానీ ఈ పైన ఎవరు లేరు. అక్కడికి వచ్చారు వాళ్ళు ఆ టైంకి కరెక్ట్గా. టూరిస్టులు ఎప్పుడైతే లంచ్ చేసి ఇక్కడికి వస్తారు అని ఒక ఐడియా ఏదైతే వచ్చిందో వాళ్ళకి, ఇదంతా ఒక ప్లాన్డ్ అటాక్లు అయితే నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడున్న లోకల్స్ అందులో ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది సపోర్ట్ చేయడం మనకు తెలీదు ఫర్ రియల్. ఎందుకంటే ఈ బాధితులు, విక్టిమ్స్ ఎవరైతే కొంతమంది బయటపడ్డారో వాళ్ళు చెప్పడం ప్రకారం పక్కన ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేశారు. మీరు ఇలా వెళ్ళిపోండి, అలా వెళ్ళిపోండి అని చెప్పి దారిలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. నడవలేకపోతే వాళ్ళని మోసుకుంటూ కొంచెం దూరం తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దారి చూపించి వాళ్ళు అక్కడే ఉండిపోయి మిగిలిన వాళ్ళు కూడా దారి చూపించి వెళ్ళిపోమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ అలానే మనకు తెలిసిన ఒక అతను, పోనీ నడిపే అతను, అక్కడ టెర్రరిస్టుల దగ్గర నుంచి గన్లు లాక్కోబోయి వాళ్ళని కాల్చొద్దని చెప్పడం వల్ల అతను కూడా చనిపోయిన ఒక ముస్లిం అతను ఉన్నాడు. సో వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, ముస్లింలు అందరూ చెడ్డవాళ్ళు అని కాదు ఇక్కడ పాయింట్. మనం ఇప్పుడు ఎలా ఆలోచించాలంటే, ఆ మతంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. ఇప్పుడు మన హిందుత్వంలోనూ లేకపోతే హిందువుల్లోనూ క్రిస్టియన్స్లోనూ చెడ్డవాళ్ళు లేరా? అలానే వాళ్ళ దాంట్లో ఉన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అంత దూరంలో, ఇంకా బార్డర్కి దూరంలో వాళ్ళు గన్లు పట్టుకు తిరుగుతున్నారు, వాళ్ళు ఎత్తి మీద కెమెరాలు పెట్టుకుని ఈ షూటింగ్ గట్రా చేస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారనేది ముందుగా ఈ ఆర్మీ వాళ్ళందరూ పసిగట్టాలి. సో అలాంటి ఏరియాల్లో వాళ్ళు ఎందుకు ఉన్నారనేది నెక్స్ట్ పాయింట్. అంటే సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ అని నా ఫీలింగ్. అంటే ఇదంతా ఏదో ఇప్పటికిప్పుడు ఒక ప్లాన్డ్గా జరిగిపోయింది కాదు. ఇప్పుడు ఇదంతా పక్కన పెడదాం, మళ్ళీ అగైన్ వీఆర్ డ్వెల్లింగ్ ఇంటూ పాలిటిక్స్. నాకు దాని గురించి పెద్దగా మాట్లాడడం లేదు పాలిటిక్స్ గురించి. ఇక్కడ నేను లైఫ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే
ఇప్పుడు ఆ విక్టిమ్స్లో కనుక మీరు చూస్తే, ఆ విక్టిమ్స్లో వెళ్ళిన వాళ్ళలో చాలామంది అప్పుడే రిటైర్ అయిన వాళ్ళు, లేకపోతే అప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళు, లేకపోతే అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఫ్యామిలీని సరదాగా ఫస్ట్ వెకేషన్కి తీసుకెళ్దాం అనుకున్నా, అంటే వాళ్ళ పిల్లల్ని చెక్ చేసుకుంటే నువ్వు 9 ఏళ్ళు 8 ఏళ్ళు మాట. ఒక అతను ఉన్నాడు ప్రశాంత్ శతపథి. ఈయన 43 years old ఫ్రమ్ ఒడిస్సా, అకౌంటెంట్. ఆయన అప్పుడే పాపం రోప్వే దిగాడంట, ఆయన అక్కడ కాల్చి చంపేశారు ఆ రోప్వేలో. ఆయనేమో 9 year old సన్ ఉన్నాడు, ఫస్ట్ టైం వెకేషన్కి వెళ్తున్నారు. ఇంకో అతను మంజునాథరావు ఫ్రమ్ కర్ణాటక, ఈయనేమో రియల్టర్ కర్ణాటకలో. ఆయన ఫస్ట్ టైం వాళ్ళ ఫ్యామిలీతోటి పాపం ఆయన ఫస్ట్ టైం ఫ్లైట్లో ఇంత దూరం వచ్చాడంటే, ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదంటే, ఇదే ఆయన ఫస్ట్ ట్రిప్ ఫ్లైట్లో. ఇంకా కాశ్మీర్ వెళ్ళి జమ్మూ కాశ్మీర్ అవి చూద్దామని, అదే లాస్ట్ ట్రిప్ అయింది పాపం. ఇంకోటి శుభం ద్వివేది, ఈయన 31 year old బిజినెస్ మ్యాన్, ఉత్తరప్రదేశ్. ఆయన పెళ్ళి 2 నెలలు అయింది. ఓకే, ఆయన పెళ్ళం ముందు ఆయన కాల్ చంపేశారు. 31 years old, పెళ్ళి అయ్యింది 2 నెలలు అయ్యింది, పాపం పెళ్ళం ముందు కాల్ చంపేశారు. ఆమె ఇప్పుడు ఆ బాధని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి ఇంకా కొన్నాళ్ళు. అది టైం పడుతుంది, అది హీల్ అవ్వడానికి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఇదంతాను. ఆ తర్వాత నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్, 26 year old, ఆయన హనీమూన్కి వెళ్ళాడు. లైఫ్ గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. పెళ్ళి అయ్యింది, వాళ్ళ 1 week అయ్యింది, హనీమూన్కి వచ్చారు వాళ్ళు. ఇమాజిన్, ఒక ఆర్మీ నేవీ ఆఫీసరు, ఇండియాకి సేవ్ చేసిన అతను పెళ్ళి చేసుకున్నాడు, ఎంతో కలలతో ఉన్నాడు, ఎన్నో చేద్దాం అనుకుంటారు. ఆబ్వియస్గా కదా, ఎవరికైనా ఉంటుంది ఆ డ్రీమ్. ఎవరు అనుకుంటారు ఒక నేవీ ఆఫీసర్ని అలా కాల్ చంపేస్తారని? ఇప్పుడు మనకి ఈ సినిమాలో చూపించడం చాలా ఈజీగా ఉంటుంది. అరే నేవీ ఆఫీసర్ కదా, ఇంకో అతను ఎవడో ఆర్మీ ఆఫీసర్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అంట కదా, వీళ్ళిద్దరూ కలిసి ఆ ఇద్దరిని కొట్టలేరా, తీయాలని అంటే, బ్రదర్ మీ తల ముందు పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టుకుని ఎవరు నించుంటే నిజంగా చెప్పిన కారిపోతుంది. అసలు మీరు ఎప్పుడు విన్నారు లేదు నాకు తెలియదు, ఆ షార్ట్స్, గన్ షాట్స్ అదంతాను. మీరు ఎక్కడో ఒక 1 kilometer దూరంలో కూడా మీరు గన్ షాట్ వింటే మీకు తెలిసిపోతుంది. అంత అసలు మన సినిమాలు చూపించి మనం అంటే అలవాటు పడిపోయాం. మన సినిమాలు చూసేసి గన్ ఇలా పేలిస్తామని ఇలా తప్పించుకుని సైడ్కి వెళ్ళిపోతే మన శంకుల నుంచి వెళ్ళిపోతుంది బుల్లెట్ అని చాలా ఈజీగా తీసుకుంటాం మనం. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అసలు తప్పించుకోవడం కష్టం. మనిషి అనేవాడు గన్ షాట్ నుంచి నిజంగా సరిగ్గా ఏం చేస్తే తప్పించుకోవడం కష్టం. నీకు బుల్లెట్ ప్రూఫ్ ఉన్నా సరే నువ్వు బతకడం కష్టం. దర్ ఇస్ నో గ్యారంటీ బుల్లెట్ ప్రూఫ్ ఉంటే నువ్వు బతికిపోతావు అనే దాంతో మనం అనుకుంటాం కదా, లైక్ ఆ నేవీ ఆఫీసర్ కొట్టలేదా, ఇద్దరే వచ్చారు, అక్కడ 27 మంది ఉన్నారు, అందరూ తిరగబడితే అయిపోతుంది. ఇవన్నీ సినిమాల్లో చూపిస్తారు భయ. నిజంగా గన్ పట్టు కూర్చుంటే వాళ్ళ దగ్గర నువ్వు AK-47 అవి ఒక్కసారి నొక్కడం మొదలు పెట్టారంటే ఒక్క రౌండ్కి మీకు 30-40 తూటాలు పైకి లేస్తాయి. సో ఇట్ వోంట్ టేక్ లెస్ దాన్ మినిట్లో పోతారు అందరూ. ఇది అంతా మన ఆలోచించడంలో ఉంటుంది. ఇంకా ఆ తర్వాత సమీర్ గుహ, ఈయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, 52 year old. ఆయన వెకేషన్లో ఉన్నాడు. 12th class వాళ్ళ అమ్మాయి వైఫ్ తోటి వెకేషన్లో ఉన్నాడు. ఆయన్ని కూడా వాళ్ళ ముందు కలిసి చంపేశారు. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ మ్యాన్ అని లేదు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అని లేదు, రిటైర్డ్ అని లేదు, మీరు ఎవరు అని చెప్పి మొత్తం కాల్చి చంపేశారు. ఆ తర్వాత దిలీప్ దేశాలే, 64 year old, రిటైర్డ్ రెసిడెంట్ ఆయన, ముంబైకి. ఆయనేమో రిటైర్మెంట్ అయ్యాక వేరే ప్లేసెస్కి వెళ్దాము, అన్ని ప్లేసెస్ రిటైర్ అయ్యాక చూద్దామని చెప్పి రీసెంట్గా రిటైర్ అయ్యారు పనిలోంచి. ఇప్పుడేమో తిరగడం మొదలుపెట్టారు, ఇలాంటి మంచి ప్రదేశాలు, మన ఇండియా బ్యూటీ అంతా చూద్దామని చెప్పేసి. అయిపోయింది జీవితం, అక్కడితో అయిపోయింది. 64 year old. ఇన్నాళ్ళు ఎన్ని కలలుగా అన్నాడో, రిటైర్ అయ్యాక ఎన్ని ప్లేసులు చూద్దాం అనుకున్నాడు, ఎంత సేవ్ చేసుకున్నాడో డబ్బంతాను ఈ రిటైర్మెంట్ తర్వాత తిరగడానికి ఎంత చేద్దాం. ఆయనకు ఒక పెద్ద కొడుకు కూడా ఉన్నాడు, ఆ కొడుకు కూడా కూతురు కూడా ఉంది ఆయనకి. సో ఇంకంతే, ఏం చేయగలం. ఆ తర్వాత సంతోష్ జగ్దాలే. ఈ సంతోష్ జగ్దాలే అనే అతను ఇంటీరియర్ డెకరేటర్ పూణేలో, 50 year old. ఆయనేమో ఈ ఫ్యామిలీ కోసం అని చెప్పి చాలా డెడికేట్ చేశాడు ఆయన పనిలోనూ అంతాను, ఇన్నేళ్ళలోనూ. ఇప్పుడు ఫ్యామిలీతో కొంచెం వాళ్ళ పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యారు, తిరుగుదాం అనుకున్నారు ఫ్యామిలీతోటి. ఆయన తిరుగుదాం అనుకుని మంచి లొకేషన్, దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు కదా అని చెప్పి, పాపం మినీ స్విట్జర్లాండ్ చూడడానికి అని చెప్పి అక్కడికి వచ్చాడు ఆయన. ఎంత దారుణం. ఇంకో అతను సుశీల్ అని చెప్పి LICలో బ్రాంచ్ మేనేజర్, ఇండోర్ నుంచి, 50 year old. ఆయన ఫ్యామిలీకి అంటే అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈయన్ని గార్డియన్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే వాళ్ళ ఫ్యామిలీని ఒక మాట అనేవాడు, అనిచ్చేవాడు కాదంట. ఆ తర్వాత ఏమైనా అయినా సరే ఫ్యామిలీకి ఆయన ముందు ఉండేవాడంట మొత్తం కుటుంబంలో. అలాంటిది ఆయనేమో పాపం అక్కడ ఉండిపోయి మీ అందరూ వెళ్ళిపోండి అని చెప్పి పిల్లల్ని వాళ్ళ వైఫ్ని అందరినీ పంపించాడంట. అతను అక్కడ ఉండిపోయి చనిపోయాడు. అతను వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూసరికి ఆయన చనిపోయాడు. మనం అనుకుంటాం కదా నార్త్ ఈస్ట్ వాళ్ళు మనకి అసలు ఏం చేస్తున్నారు ఇది అని చెప్పి. ఇతను నార్త్ ఈస్ట్ IAF ఆఫీసర్, ఆయన 30 years old. ఆయన IAF ఆఫీసరు, శ్రీనగర్లో పోస్ట్ అయ్యాడు పాపం. ఆయనేమో ఫ్యామిలీతోటి వెకేషన్కి వచ్చాడు అక్కడ ఫల్గామ్కి. ఆయన పేరు తాగే హేలియాంగ్.
ఓకే. ఆయన్ని కూడా అక్కడ కాల్చి చంపేశారు ఆయన వైఫ్ ముందు. ఆ తర్వాత సయ్యద్ హుస్సేన్ షా, సో ఆ లోకల్ పోనీ రైడర్ మనం ఇంతలో చెప్పాం కదా, ముస్లిం అతను ఎప్పుడైతే వీళ్ళందరినీ అడ్డుకోవడానికి ప్రయత్నించాడో అతను కూడా అక్కడ కాల్చి చంపేశారు. అతనికి ఒక 3 అక్క చెల్లెలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదు ఆయన. ఇక్కడ మతాన్ని టార్గెట్ చేస్తున్నారంటే కాదు, బేసిక్గా వాళ్ళని అడ్డుకుని వాళ్ళందరినీ చంపేస్తారు. ఇది ఒక ఎజెండా, బేసిక్గా మతం అనే పేరుతో ఒక ఎజెండాతో స్టార్ట్ అయింది. కానీ ఇంకో 10 మంది ముస్లింలు వచ్చి అడ్డుకున్నా సరే వాళ్ళందరినీ కూడా కాల్చి చంపేస్తారు వీళ్ళు. ఓకే, బేసిక్గా వాళ్ళది ఏంటంటే వాళ్ళు చచ్చిపోవాలి లేకపోతే వాళ్ళు చంపాలి, అంతే. రెండే ఎజెండా. వాడు ఎవడో అనేది వేరే పాయింట్. ఆడవాళ్ళని పిల్లల్ని ఎందుకు చంపారంటే వాళ్ళకి చెప్పారు, ఆడవాళ్ళని పిల్లల్ని చంపితే వీళ్ళకి జన్నత దక్కదని. అందుకని మగవాళ్ళల్లో ఎవడైనా సరే వాళ్ళకి ఒకటే. ఇప్పుడు మళ్ళీ లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇంతవరకు చెప్పిన వాళ్ళలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, మంచి గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారు, ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు, నేవీ ఆఫీసర్లు ఉన్నారు. మనము ఇప్పటికిప్పుడు తీసుకుంటే మన సర్కిల్లో మన పాపులేషన్లో ఉండే 50-60% ఆఫ్ ద మంది అందులో ఉన్నారు. ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ తప్పితే వాడు ఎక్కడో కంప్యూటర్ పట్టు కూర్చున్నాడు. వాడు ఏంటంటే డబ్బులను సంపాదించుకుని మనము 60 వచ్చాక మనము తిరుగుదాము ఇలాగా అనుకుంటూ వాడు పాపం ఇప్పుడు కష్టపడుతున్నాడు. వాడు 8 గంటలు కాకుండా 12 గంటలు 14 గంటలు వాడు ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నాడు. దేనికి? ఇలా తిరగడానికి. తర్వాత 60 వచ్చాక వెళ్దామని. ఇప్పుడు ఎంతమంది రిటైర్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది 60 తర్వాత వాళ్ళు ఉన్నారు. ఇలాంటి స్వర్గం మినీ స్విట్జర్లాండ్ ప్లేస్కి వెళ్ళి మనం చూద్దాం అనుకుని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఏమైంది వాళ్ళందరికీ? ఇప్పుడు అందరికీ ఇలాగే జరుగుతుందని అనట్లేదు నేను. కాకపోతే మీరు సంపాదించే డబ్బులైనా, మీరు స్పెండ్ చేసే టైం అయినా, ఏదైనా సరే ప్రేమగా హాయిగా చేయండి మీ ఫ్యామిలీతోటి. మీరు పిల్లలతో బయటకు వెళ్దాం అనుకుంటే హాయిగా వెళ్ళండి. వీళ్ళు ఏడుస్తారు తీసుకెళ్ళాలి కదా అని చెప్పి తీసుకెళ్ళకండి. మీరు టైం స్పెండ్ చేయాలని, మీ పిల్లలు టైం స్పెండ్ చేయాలని చెప్పి తీసుకెళ్ళాలని అనుకోకండి మీరు. ఎందుకంటే వాళ్ళకన్నా మనమే ముందు పోతాం మన పిల్లలకన్నా, ఆబ్వియస్లీ కదా. సో వాళ్ళకి ఇంకా టైం ఉంటుంది కొంచెం. ఇక్కడ మీరు ఎంజాయ్ చేయడానికి ఈ స్వార్థం మీరు పెట్టుకోండి కొంచెం. ఇక్కడ మీరు ఎంజాయ్ చేయడానికి మీరు పిల్లలతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి. ఎందుకంటే ఒకసారి టీనేజ్ వచ్చాక మీ పిల్లలు మీ మాట వినరు, పక్కకు పోతారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వేరే ఉంటాయి వ్యవహారాలు, వాళ్ళ పంచాయతీలు. అందుకని మీరు ఏమైనా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ లోపలే ఈ దగ్గరలో అయినా, ఇంట్లో అయినా, ఎక్కడైనా సరే అలా తీసుకెళ్ళి పిల్లలతో మీరు మీ స్వార్థం కోసం చూసుకుంటూ ఎప్పుడు నా ఆఫీసు, నా వర్క్, నా డబ్బులు సంపాదించుకుంటాను, తర్వాత తిరిగేస్తాను నేను, నా స్నేహితులందరితోని అప్పుడు తిరుగుతాను, ఇప్పుడు అంతా నేను కష్టపడిపోతాను. అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అలా చేస్తూ ఉంటుంది, అదే జీవితం. నేను 30 ఏళ్ళు సంపాదించిందంతా నేను 60 తర్వాత 30 ఏళ్ళు 60-90 ఖర్చు పెట్టుకుంటానంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండదు. ఎక్కడికైనా వెళ్ళి తినాలంటే నీకు అరగదు. ఎక్కడికైనా వెళ్ళి ఉండాలంటే నీకు నడ్డి సపోర్ట్ చేయదు, కాళ్ళు సపోర్ట్ చేయవు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంత ఈజీ కాదు. ఆ ట్రెక్కింగ్ చేస్తూ 1.5 కిలోమీటర్ పైకి వెళ్ళాలి. వాళ్ళందరికీ అవన్నీ రాళ్ళు రప్పలు, మనం నడవలేము మామూలుగా. కొంతమంది పోనీల్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మోసుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే తిరగాలి. మీరు ఇప్పుడు తర్వాత తిరుగుతాను, నా లైఫ్ ఇంకా ఉంది అనుకుంటే సరిపోదు. మీరు నీడ్ టు రోమ్ అరౌండ్, కొత్త కొత్త ప్లేసులు చూడాలి. మీరు అనుకుంటున్న లొకేషన్స్ అన్నీ వెళ్ళండి. నేను వెళ్ళండి అంటే మీరు ఇప్పుడు వెళ్ళి పిఓకే బార్డర్లో నాకు వాళ్ళ లేక్లో ఫోటోలు దిగాలని ఉంది నాకు అని చెప్పి ఫ్యామిలీ పట్టుకుని ఆ లేక్ అలాంటి చూడాలి కాదు నేను తిరగమంటుంది. మంచి మంచి ప్లేసులు వేరే ఉన్నాయి, సేఫ్టీగా ఉండే ప్లేసులు బోల్డ్ ఉన్నాయి ప్రపంచం అంతా. 90% ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఆ 10%కి వెళ్ళి మనం ఎందుకు ప్రాణాల మీద తెచ్చుకోవడము? 90% ఇంకా ఉంది మీరు చూడడానికి, బాగానే ఉంటుంది. వెళ్తున్నారు జనం, బాగానే ఉన్నారు, పోలీసులు సెక్యూరిటీ అంతా బాగానే ఉంది, ఎవడు ఏమి ఇలా కాల్పులు కట్టచ్చారు. కాల్పులు అవన్నీ ఎక్కడైనా చేస్తుంటారు. అమెరికాలో కూడా జరుగుతూనే ఉంటాయి. సినిమా హాల్లోకి వెళ్ళి కాల్ చేసిన రోజులు ఉన్నారు, సరంగా సినిమా చూస్తున్న వాళ్ళందరూ పోయిన రోజులు ఉన్నాయి. అవన్నీ ఇంకంతే, అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ కాదు నేను అనేది, నార్మల్గా మీకు ఏదైనా రెగ్యులర్గా ప్లేస్కి. ఇప్పుడు కొంతమందికి నేను నిజం చెప్తే నంబర్, మీరు హైదరాబాద్లో ఉంటూ చార్మినార్ చూడని వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఉన్నారు అలాంటి వాళ్ళు. హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్లో పని చేస్తూ వాళ్ళు ఇంకా చార్మినార్ చూడలేదు. ఎందుకంటే చూద్దాంలే ఇక్కడేమో కదా ఉన్నాం అను, అది అంతే తప్ప లేదులే నేను వచ్చాడేది వెళ్తాను, ఇంకో నాకు ఇప్పుడు టైం లేదు, ఇలాంటివన్నీ కాకుండా అలాంటి చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉంటే వెంటనే తీర్చుకోండి. ఇది మనం తర్వాత చూద్దాము, 40 ఏళ్ళు వచ్చాక చేద్దాము, 60 వచ్చాక చేద్దాము అంటే మీకు చెప్తున్నాను అస్సలు సమస్య లేదు. మీకు నిజంగా టైం ఉంది, మీకు డబ్బులు ఉన్నాయని, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నారంటే వెంటనే వెళ్ళి దాన్ని ఎంజాయ్ చేయండి, అదే లైఫ్. అండ్ ఇంకోటి, పిల్లలకి చిన్నగా క్రికెట్ ఆడొద్దు, క్రికెట్ చూడొద్దు, చదువుకో, చూసుకో, ఇది అని చెప్తుంటారు తల్లిదండ్రులు. కానీ నిజంగా మీకు క్రికెట్ ఆడాలని ఉంది, నిజంగా మీకు క్రికెట్ చూడాలని ఉందంటే చూడండి, దొంగచాటుగా చూడండి. బట్ స్టడీస్ని అవన్నీ నెగ్లెక్ట్ చేయకుండా అది మాత్రం చూసుకోండి. ఎందుకంటే పెద్ద అయ్యాక అంటే మీకు క్రికెట్ మీద ఇవి చిన్నప్పుడు ఎంత మోజున్నా మీకు వయసు పెరిగే కొద్దీ మోజు తగ్గిపోతుంది. వేరే దానివల్ల మీరు అందులో పడిపోయి
మీరు ఒక మ్యాచ్ కూడా చూడలేరు. నీకు ఐపీఎల్ రోజు జరుగుతుందా? 70 మ్యాచ్ల దాకా జరుగుతాయా ఒక 2 నెలల్లో? నువ్వు ఒక మ్యాచ్ ఫుల్గా చూడలేవు. ఐఎమ్ టెల్లింగ్ యూ. నీకు పెళ్ళైన తర్వాత, నీకు పిల్లలు పుట్టాక నువ్వు ఒక్క మ్యాచ్ కూర్చుని ఈ రోజంతా నువ్వు ఒక మ్యాచ్ ఫుల్గా చూడలేవు. అదే నువ్వు నీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడైతే హాయిగా రోజుకు మ్యాచ్ చూసేవాడు కదా. ఆ డేస్ ఉన్నప్పుడు నువ్వు ఆ డేస్ మిస్ చేసుకోకు వాళ్ళతో ఉండడానికి. పర్టికులర్గా నీ గర్ల్ ఫ్రెండ్ కోసమో లేకపోతే నువ్వు ఎవరికో బీట్ వేసే అమ్మాయి కోసమో నువ్వు నీ ఫ్రెండ్స్ని వదిలేసి ఆ అమ్మాయి దగ్గరికి మాత్రం వెళ్ళకు. ఎందుకంటే యూ విల్ రిగ్రెట్ లేటర్. మీ ఫ్రెండ్స్ వాళ్ళకు ఎవరికైతే మీ చదువులు అయిపోయాక మీ ఉద్యోగాలు వస్తాయో మీరెవరు కలవడానికి మళ్ళీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ డోంట్ నో ఎన్ని ఏళ్ళు పడుతుందో మీకు తెలియదు. ఏది మీ లాస్ట్ గేమో మీకు తెలియదు, ఏది మీ లాస్ట్ సినిమావో మీకు తెలియదు. సో ప్రతి మూమెంటు కోపాన్ని పక్కన పెట్టి, తాపాలు పక్కన పెట్టి, చిరాకులు పక్కన పెట్టి, మనవాడేరా వాడు, మన ఫ్రెండేరా వాడు, అయితే ఏమైంది అనుకుంటూ వాడితో మీరు ముందుకు వెళ్ళండి. వాడితో ఆనందంగా గడపండి. ఆ మెమరీసే మిమ్మల్ని కాపాడతాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మెమరీసే మిమ్మల్ని బయటపడతాయి. మీరు బాధపడుతున్నప్పుడు ఆ మెమరీసే మిమ్మల్ని రక్షిస్తాయి. మీరు ఉద్యోగంలో మీకు నచ్చక మీ బాస్తో మీకు గొడవ అయినప్పుడు ఎందుకురా నాకు ఈ బతుకు అన్నప్పుడు మళ్ళీ మీరు మీ ఫ్రెండ్స్తో గడిపిన ఆ క్షణాలు గుర్తొస్తాయి. దానికోసం మళ్ళీ బతకాలనుకుంటారు. అదో ఆశ చూపిస్తుంది మీకు. మళ్ళీ కలుస్తాం మనం, మళ్ళీ ఆడతాం మనం, మళ్ళీ సినిమాలు చూస్తాం మనం అనే ఒక చిన్న ఆశ మిమ్మల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంది. అదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను అంత ఎక్కువ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే అందులో ఉన్న మెయిన్ పాయింట్లు కాదు నాకు కావాల్సిన. అందులో ఉన్న లైఫ్ గురించి నేను చెప్పాలనుకుంటుంది నేను పాయింట్ మీకు ఇప్పటిదాకా చెప్తున్నాను. ఇప్పుడు నేను గూగుల్ అని చేయండి, లేకపోతే వీడియోస్ ఉంటాయి మీకు యూట్యూబ్లో, టాప్ 10 రిగ్రెట్స్. చనిపోయే ముందు టాప్ 10 రిగ్రెట్స్ ఏంటి అని జనాలను అడిగితే, ఈ హాస్పిటల్లో వాళ్ళు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు, చనిపోయే ముందు వాళ్ళని వాళ్ళందరూ చెప్పేవి మనకి వింటే చాలా షాకింగ్గా ఉంటాయి. అంటే నమ్మలేం మనం, ఏంటి ఇది నిజంగా ఇలాగ ఉంటుందా రిగ్రెట్ అనేది. వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళ ఫీలింగ్, వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు అనేది చూడండి ఒకసారి. ఇట్ విల్ బి రియల్లీ, అంటే కొంచెం బాధ కొంచెం భయం రెండు ఉంటాయి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. సో నేను చెప్పాల్చుకునేది అది. మీరు లైఫ్ని ఎంజాయ్ చేయండి, మీకు కావాల్సింది చేయండి, ఆడుకోండి, చదువుకోండి, తిరగండి. ఒక్కళ్ళ కోసం ఇంకొకరిని వదులుకోకండి. అందరూ కావాలనుకోండి, స్వార్థంగా ఉండండి. వీడితో అయినా 9 టైం స్పెండ్ చేయాలి అని చెప్పి వాడితో చెప్పండి, రారా నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఐ డోంట్ నో వై డోంట్ వి ఎక్స్ప్రెస్. ఇది నేను కూడా ఎక్స్ప్రెస్ చేసేవాడిని కాదు చిన్నప్పుడు అదంతాను. ఇప్పుడు పక్కన పెడితే అసలు ఆవిడకి రియాలిటీగా చెక్ చేసుకుంటే అసలు ఎవడు కలవలేము కూడా మా ఫ్రెండ్స్ అందరూ. కానీ కలిసినప్పుడు ఆడుకుంటాము, పాడుకుంటాము, తిరుగుతాము, నవ్వుకుంటాము, పాత జ్ఞాపకాలను తెచ్చుకుంటాము. ఇయర్కి ఒకసారి కలవడం మాత్రం గ్యారెంటీగా పెట్టుకుంటున్నాం. బట్ స్టిల్ 1 డే ఆర్ 1 వీకెండ్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ అస్ అని నాకు అనిపిస్తుంది ఎప్పుడు కలిసినా సరే. అండ్ చాలా ఎమోషనల్ అయిపోతాను. ఐ డోంట్ నో, మేబీ ఆఫ్టర్ స్టార్టింగ్ పాడ్కాస్ట్ నా ఫీలింగ్స్ నేను మీకు ఎక్స్ప్రెస్ చేయడం వల్ల, అండ్ ఒక మనిషి ఇలా ఉంటే మంచిది అని నేను తెలుసుకుని నేను మీకు చెప్పడం ద్వారా నేను కొంచెం ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు కొంచెం ఎమోషనల్ అయిపోతాను. అంటే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళందరూ కూడా గొడవలు పడకూడదు, వాళ్ళందరూ కూడా ఒకరి మాట ఒకరు వింటూ ఉండాలి అని ఆ ఫీలింగ్లో అప్పుడప్పుడు ఎవరైనా ఇలా చిన్న చిన్న తగులు గట్ట వచ్చిన ఏదో ఆబ్వియస్లీ కదా, మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చాలామంది. సో ఎప్పుడైనా ఇలా మాట వచ్చినప్పుడల్లా ఐ ఫీల్ ఎమోషనల్. లేదు ఎందుకు వీళ్ళతో నాకు గొడవ అన్నట్టు. అంటే నేను ఎదురకనే గివప్ ఇచ్చేస్తాను తొందరగా, అంటే ఐ గివ్ అప్ ద ఫైట్ బిట్వీన్ అస్. ఐ డోంట్ గివ్ అప్ ద ఫ్రెండ్షిప్. అది వెరీ ఇంపార్టెంట్. మీరు కూడా మనకి ఏంటంటే చిన్నప్పుడు ఆ ఫైట్ గివ్ అప్ చేయం. 18 to 30 మధ్యలో వీ జస్ట్ ఫైట్ బికాస్ వీ థింక్ ఫైటింగ్ అండ్ విన్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అవర్ రిలేషన్షిప్. అంటే ఉన్నది ఒకటే జిందగీ, దాన్ని ఫుల్లెస్ట్గా ఎంజాయ్ చేయాలి అది ఇది అంటారు. దానివల్ల కొంతమంది సాక్రిఫైస్ చేయరు, కొంతమంది కాంప్రమైజ్ అవ్వరు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడ సాక్రిఫైస్ అవ్వాలో అక్కడ అవ్వాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలో అక్కడ అవ్వాలి. నాకు అది అర్థం కాదు జనాల్లో. మేబీ మీకు అది అర్థమయ్యే టైంకి ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు లూజ్ ఎనీ వన్. మీరు మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని లూజ్ చేసుకోకూడదనే నేను ఇదంతా చెప్తున్నాను. లైఫ్ ఒక బ్యూటీ అదే. ఏంటంటే చాలా ఈజీ మనము ఈజీగా స్పాయిల్ చేసుకోవడానికి. సో డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్ అండ్ యువర్ రిలేషన్షిప్స్. రిలీజన్, మతం, నాకు క్యాస్ట్ గురించి చాలా తక్కువ మాట్లాడాలి ఉంటుంది పాడ్కాస్ట్లో. ఐ డోంట్ వాంట్ టు డ్వెల్ ఇన్ టు దోస్ టాపిక్స్. బట్ నాకు క్యాస్ట్ గురించి అయితే ఒక టాపిక్ చేయాలని ఉంది చాలా ఇదిగా. ఎందుకంటే మన మానవులు ఏదైనా పుట్టించారు
అనిపిస్తే చాలామంది డేంజరస్గా ఏం పుట్టించారు మానవుడు అంటే అందరూ ఆటమ్ బాంబో, న్యూక్లియర్ బాంబో, ఏదో బాంబో అంటారు. బట్ నాకు తెలిసిన 2 థింగ్స్ మానవులు పుట్టించిండ్రు కొంచెం భయంకరమైనవి ఏంటంటే అవి మతము, కులము. ఈ 2 నాకు తెలిసి ది మోస్ట్ డేంజరస్ థింగ్స్ ఆన్ దిస్ ప్లానెట్. ఏంటంటే నన్ను ఆపేవాడు ఉండడు. ఒక్కడిని మాట్లాడుతుంటాను కదా, నేను దాని గురించి మాట్లాడుతుంటే వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాను నాకు తెలియదు. వాడిని ఆపుదేవా అనేవాడు ఎవడో ఉండడు. అది ప్రాబ్లం. అందుకని నేను దాని గురించి మాట్లాడను. ఎనీవే, ఎక్కడ ఆపాలో నాకు తెలుసు కాబట్టి ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ.